RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి మరియు జిల్లా ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నర్సంపేట డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా త్వరలో ప్రారంభం కాబోతున్న నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కళాశాల అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో రాబోతున్నాయని, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పనిచేసిన వివిధ విభాగాల వైద్యాధికారులు 50కి పైగా వైద్యులు బదిలీపై నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చారని, ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. మెగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు మెడికల్ కాలేజ్ నర్సంపేట మెడికల్ కాలేజ్ వైద్య సిబ్బంది నిపుణులైన వైద్య సిబ్బందితో ఈ యొక్క మెగా వైద్య శిబిరం కొనసాగిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు ఎవరైతే ఈ యొక్క సర్వీసెస్, ఎందుకంటే మెడికల్ కాలేజ్ నుంచి మనకి అన్ని విభాగాల నుంచి వైద్య నిపుణులు వచ్చారు. కాకపోతే ఏంటంటే మనకి డిపార్ట్మెంట్ వైజ్గా పిల్లల వైద్య నిపుణులు కావచ్చు, బుక్కల డాక్టర్ కావచ్చు, ఆపరేషన్ చేసే డాక్టర్ కావచ్చు, పెద్దలకు చిన్నలకు చూసే జనరల్ మెడిసిన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆపరేషన్ డాక్టర్లు, దంత వైద్య నిపుణులు, మరి కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా చూసుకోవడానికి ఈ యొక్క క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు మెడికల్ కాలేజు మరి దానికి సంబంధిత హాస్పిటల్ నర్సంపేటలో అంటే వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది. దానికి సంబంధించి హాస్పిటల్ 250 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది. కాబట్టి మనం ఏదైతే ఎంజిఎంలో మన వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఏదైతే సర్వీసెస్ ఇస్తుందో దానికి సంబంధించి ఆ యొక్క నిపుణులు, అక్కడ పనిచేసే వైద్య నిపుణులు అందరూ మనకు దాదాపు 50 మంది వరకు, 50 నుంచి 60 మంది డాక్టర్లు, నిపుణులైన డాక్టర్లు మనకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. ఈ యొక్క నర్సంపేట డివిజన్లో మనకు మెడికల్ కాలేజ్ దానికి సంబంధించిన హాస్పిటల్ కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి అందరూ 6 విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నర్సంపేట డివిజన్కి సంబంధించిన ఒక ప్రజలు వారికి ఏమైనా సమస్యలు ఉన్నా, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, కంటికి సంబంధించిన కావచ్చు, గుండెకి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మనకు అక్కడికి వచ్చి చూపించుకోవచ్చు. దాని ఉద్దేశం ఇదే. కాబట్టి ఇక్కడ మనం క్యాంప్ పెట్టడం ఏంటంటే సీజన్ కాలానికి అనుగుణంగా నర్సంపేట మెడికల్ కాలేజ్ స్పెషలిస్ట్ 7 డిపార్ట్మెంట్ స్పెషలిస్టులతో ఈరోజు కోనాపురంలో క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇది అవకాశాన్ని ప్రజలు కోరుతున్నాము.